అండ్ ఇంకా అందరి ఫోకస్ కూడా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది ఇప్పుడు. మంచి పాజిటివ్ వేవ్ ఉందంట పిఠాపురంలో, అంటే లోకల్గా ప్రజల దగ్గర పిఠాపురం బాగుందంట. సో ఈసారి గెలవచ్చు. వంగ గీత ఆవిడ కూడా స్ట్రాంగ్ లీడర్, ప్రజారాజ్యం నుంచి గెలిచిన ఆవిడ. సో తను కూడా పాజిటివ్గానే ఉంది. సో గెలిచే ఛాన్స్ ఉందంటారా? పవన్ కళ్యాణ్ ఈసారి గెలుస్తాడు అనుకుంటున్నాను. షూరా? అది ఓకే, రైట్. అండ్ ఇంకా ఈ జనసేనకి ఆ సీట్లు ఇచ్చిన టైంలో టీడీపీ అన్యాయం చేసిందని కూడా కొంతమంది మాట్లాడారు. అవును. ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ గురించి కూడా మీరు ఇంతకుముందు చెప్పారు, క్యాస్ట్ పాలిటిక్స్ అనేవి ఏపీలో ఎక్కువ అని. సో దీని గురించి కూడా ఎక్కువ డిస్కస్ చేశారు. సో అది క్యాస్ట్ ఈక్వేషన్స్ డెఫినెట్గా ఉన్నాయండి. లేవు. సి పీపుల్ ఆర్, నేను ఏంటంటే పీపుల్ ఆర్ స్టూపిడ్స్. అట్ ద సేమ్ టైం వాళ్ళకి హై లెవెల్ ఐక్యూ ఉందని కూడా వాళ్ళు ఫీల్ అయిపోతుంటారు. కాస్ట్ సిస్టమ్ని రిమూవ్ చేసి పడేసేయాలి ఇండియాలో. రిమూవ్ చేయాల్సింది రిజర్వేషన్లను కాదు, కాస్ట్ సిస్టమ్ని అని.